ఎలా ఉందన్నయ్య? ఏంటన్నయ్య ఇది? నన్ను అడుగుతావే? రాత్రి బుద్ధిమంతుల రూమ్ లో పడుకోవచ్చుగా. కాశీ లోపలికి వెళ్ళి ఎవరు కెలకమన్నారు? అన్ని పనులు నువ్వే చేయాలనుకోవడం ఓకే, కానీ ఏది ఎప్పుడు చేయాలో తెలుసుకోవద్దు. సార్ ప్లీజ్ డోంట్ గెట్ అప్ సార్. లేదండి, తను ఎప్పుడైతే ప్రతిదానికి ముట్టుబడి పడతాడు. కుక్ చేస్తానంటాడు, గార్డెనింగ్ చేస్తానంటాడు, కార్ క్లీన్ చేస్తానంటాడు. రాత్రి 11 గంటలకండి. రాత్రా? అవునండి, మా ఇద్దరిని హనుమన్కి పంపాలని కార్ రెడీ చేయబోయాడు. కార్ రెడీ చేశాడు, చెయ్యి వెరకొట్టుకున్నాడు. మీరే చెప్పండి, కాస్త తన గురించి ఆలోచించుకోవాలా వద్దా? మా గురించి ఆలోచిస్తే ఎలా? సరే సార్, ఏం చేస్తాను చెప్పండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. యాక్సిడెంట్స్ చెప్పి జరగవు. అనుకున్న విధంగా వీరు కనుక మలేషియానే వెళ్ళుంటే ఇవాళ ఈ ప్రమాదం జరుగుండేది కాదు. మలేషియా ఏమిటి? వరల్డ్ అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ మలేషియాలో జరుగుతోంది. ఇండియా నుంచి 5 కంపెనీలు పాల్గొంటున్నాయి. వాటిలో మన కంపెనీ ఒకటి. మీ మ్యారేజ్ కారణంగా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ వెళ్దాం అనుకున్నారు. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను వెళ్ళొస్తాను. ఏంటి? లేదు. ఏం లేదు? లేదు. ఏమీ లేదు. నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళి నేను బయలుదేరే ఏర్పాట్లు చూడండి. సార్ నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి ప్లీజ్. ఓకే. ప్రియా, మరి నేను ఈవినింగ్ బయలుదేరుతాను. నువ్వే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళే ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు. జాలీగా వైఫ్ని తీసుకుని హనీమూన్కి వెళ్ళాల్సిన హస్బెండ్ దానికి బదులు వైఫ్ని ఒంటరిగా వదిలేసి బిజినెస్ పని మీద మలేషియా వెళ్తున్నాడు. అది 15 డేస్. ఏ ఆడపిల్లకైనా మనసుకు బాధగానే ఉంటుంది. నేను చేస్తున్న తప్ప? చచ్చా, ఏమిటా మాటలు? నువ్వు వెళ్ళనంటే నేను తప్పుగా అనుకునేదాన్ని. నా మనసుకు బాధ అయితే నీ మనసుకు మాత్రం బాధగా ఉండదా? మీ అన్నయ్య కోసం నువ్వు భరిస్తున్నప్పుడు నీ కోసం నేను భరించలేనా? ఇటువంటి విషయాల్లోనే నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అన్నయ్యకి జరిగిన దానికి ఎంత కంగారు పడ్డావు? నీకున్న ఈ కైండ్నెస్, నీకున్న ఈ అఫెక్షన్. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ. నువ్వేం దిగులు పడకు, ఇక్కడంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. ఏంటి, గుడ్ స్లీపా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారు గాయం ఆరిపోయిందన్నారే, మరంటే ఒళ్ళు వేడిగా ఉంది. నాకు తెలుసు ఎందుకు వేడిగా ఉందో. మీరేం తినకుండా పడుకున్నారు కదా, అందుకో. ముందు లేచి కూర్చోండి, కాన్ఫ్లెక్స్ తిందురు కానీ. వాసన, సోప్ వాసన, లక్స్ సోప్. ఈ యాడ్ చేసింది మీరేగా? ది సీక్రెట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్, am I right? హాయ్ ప్రియా. శివ, శివ నువ్వు ఎలా ఉన్నావు? అన్నయ్య ఎలా ఉన్నాడు? హీ ఇస్ ఫైన్. ఇంకో 2 days లో బ్యాండేజ్ రిమూవ్ చేస్తానని డాక్టర్ చెప్పారు. హీ విల్ బి ఆల్ రైట్, నో ప్రాబ్లం. అమ్మ శీల ఎలా ఉన్నారు? బామ్మ షీల ఇద్దరు బాగున్నారు. ఇందాకే మార్కెట్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు హ్యాపీగా ఉన్నది నిజమైతే నేను హ్యాపీగానే ఉన్నాను. నేను నిజంగా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో నేను చూడబోతున్నాను.
గానుగలో ఆడించిన నువ్వుల నూనె తలకు మర్తించి చక్కని సీకాయపడి తలకు పట్టించి స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అదేం తెలియకలేదు. ముందు కళ్ళు తెరవగలిగితే చాలు. కళ్ళ నిండా నూనె. అయ్యో నో నో, మినిమం హాఫ్ అన్ అవర్ అయినా తల ఊరితే మంచిది. వదినా ఉండి ఇప్పుడే వస్తాను. కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకో. అయ్యో, శిలా పర్వాలేదే, తెలివైన దానివే. నా తల మీద ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద బ్యూటీ పని పెట్టేట్టున్నావు. శిలా, ఎందుకు ఆపేశావు? శీలా, ఇదిగో వస్తున్నా వదినా. అప్పుడు వెళ్ళి ఇప్పుడే వస్తున్నావా? అవును, ఫోన్ వస్తే మాట్లాడి కుక్కర్ ఆఫ్ చేసి వస్తున్నాను. ఎందుకు?